కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్లో ఏపీలోని భీమవరంకి చెందిన ఓ యువతతో సహజీవనం చేశాడు. అయితే తన వద్ద ఉన్న సుమారు 12 లక్షల రూపాయలు 8 తులాల బంగారాన్ని రమేష్ కాజేసి ఇండియా వచ్చేసినట్టు యువతి భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భీమవరం పోలీసులు విచారణ కోసం మఫ్టీలో రామారెడ్డి వచ్చారు. అయితే భీమవరం పోలీసులపై రమేష్ బంధువులు దాడికి యత్నించారు. దీంతో స్థానిక పోలీసులు రమేష్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శ్రీనివాస్, రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఏదైతే నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం సంబంధించిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు, వారిని వెంబడించి వెంట తరిమారు. అయితే వారంతా సివిల్ డ్రెస్ లో ఉండడంతో పోలీసులు కాదు, మీరంతా కూడా తమ కొడుకు రమేష్ ను కొట్టడానికి వచ్చారనే ఒక అనుమానంతో వీరంతా వెంటపడ్డట్టు ప్రస్తుతం పోలీసులకు చెప్తున్నారు. అయితే ఈ రమేష్ మద్దికుంట గ్రామానికి సంబంధించిన రమేష్ కొన్నేళ్ల క్రితం దుబాయ్ వలస వెళ్ళాడు, అక్కడ ఉపాధి పొందుతున్నాడు. ఈ సమయంలోనే భీమవరం చెందిన బూసీ బేబీ అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు కూడా కొంతకాలం పాటు అక్కడే సహజీవనం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ దశలోనే శ్రీనివాస్ రమేష్ కు సంబంధించి కొన్ని వివరాలు, అంటే ఈయన వ్యక్తిగతంగా వేరే అమ్మాయితో సంబంధాలు చూస్తున్నాడు, వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే బూసీ బేబీ అతనిపై తిరగబడింది. ఈ విషయంలో కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. అయితే ఈ దశలోనే వారంతా కూడా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత బూసీ బేబీ భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంటే రమేష్ అనే వ్యక్తి తన మోసం చేశాడు, తనతో పాటు ఉండి డబ్బులు అలాగే నగలు తీసుకుని వెళ్ళాడని ఫిర్యాదు చేసింది. ఈ దశలోనే భీమవరం సంబంధించిన ఎస్ఐ అలాగే కొందరు కానిస్టేబుల్ నిన్న రాత్రి రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి వచ్చారు. అక్కడ రమేష్ ను పట్టుకునే ప్రయత్నంలో రమేష్ కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులంతా కూడా తిరగబడ్డారు. రాత్రి సమయంలో సివిల్ డ్రెస్సుల్లో ఉన్న వారిని వేరే వ్యక్తులుగా భావించి దాడి చేసినట్లుగా చెప్తున్నారు. అయితే వారు మాత్రం పోలీసులము ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందింది, అందుకే తీసుకెళ్లడానికి వచ్చామని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ వినిపించుకోక వీరు దాడికి పాల్పడడంతో భీమవరం పోలీసులు రామారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. రామారెడ్డి పోలీసులు కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చారు. అయితే వీరంతా కూడా ప్రస్తుతం ఉదయం వీరంతా కూడా చర్చలు జరుపుతున్నారు. అంటే రమేష్ అరెస్ట్ చేసి తీసుకెళ్లే విషయంలో కుటుంబ సభ్యులను ఒప్పిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ శ్రీపతి, థ్యాంక్ యూ.